నేను ఆపేయను అయితే రికార్డింగ్. ఆపేసేయండి. ఓకే. సో మనకొచ్చేసి ఆ 13 నుంచి 19 శ్లోకాలు. 13, 14 ఏంటంటే సేజెస్ సాధువులు అనేవాళ్ళు ఏ విధంగా పొగుడుతూ ఉంటారు ఆయన్ని అని చెప్పేసి ఉంటదన్నమాట. దాంట్లో మనకేంటి అంటే ఆ భారత వర్షము ఎంత గొప్పది అనేది మనకి దాంట్లో చెప్తారు. తర్వాత శ్లోకాలు వచ్చేసి ప్రియవ్రతుడి యొక్క వంశం ఎంత గొప్పదో, ఎందుకంటే భగవంతుడే అవతారం తీసుకొని ఆ వంశంలో జన్మించాడు అనేసి చెప్తారనమాట. 15వ శ్లోకంలో ఏంటి అంటే అసలు ఇంత ఇలాగ ఏదైనా సిద్ధులున్నా కూడా వాడుకోకుండా ఒక సామాన్య మానవుడిలాగా ఉండగలిగే ఇలాంటి యోగి ఇంకెవరైనా ఉంటారా ఋషభదేవుడి కన్నా కూడా అనేసి మనకి చెప్పారనమాట. ఎందుకంటే మనం మనస్సులో కూడా ఆ విధంగా ఫాలో అవ్వలేము, బయటకు వదిలేయండి, మనసులో కూడా మనం ఆ విధంగా ఫాలో చేయలేము. అలాంటిది ఆయన వైరాగ్యం కానీ ఆయన చేసిన విధానాలు కానీ ఏది కూడా మనం అంత ఉండలేదు. అందుకని అలాంటి యోగి ఇంకెవరైనా ఉంటారా అని 15లో చెప్పారనమాట. నెక్స్ట్ 16లో కూడా మనకి 15, 16 ఆల్మోస్ట్ ఏంటంటే 16ది ఫలశ్రుతి చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మనకి ఇందాక కూడా ఒకసారి వస్తుంది మనకి ఆల్రెడీ ఫలశ్రుతి, ఎవరైతే ఈయన యొక్క ఇవి ఫాలో అవుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఆ, ఇంకొక భౌతిక దేహం అనేది రాదు. ఆయన యొక్క ఏవైతే ఉపదేశాలు చెప్పారో వాటిని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి మళ్ళీ భౌతిక దేహం అనేది రాదు అని చెప్పారు. ఇక్కడ అలా కాకుండా ఈ ఋషభదేవుడి యొక్క చరిత్రని వింటే కనుక మనకి ఏమొస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇది ఫలశ్రుతి కింద వేసుకోవచ్చు అనమాట మనం 16వ శ్లోకంని. ఓకే. ఇతిహస్మ సకల వేదలోక దేవ బ్రాహ్మణ గవాం పరమగురోర్భగవత వృషభాఖ్యస్య విశుద్ధాచరితమీరితం పుంసాం సమస్త దుశ్చరితాభిహరణం పరమ మహామంగళాయనమిదమను శ్రద్ధయోపచితయాను శృణత్యో శ్రావయతి భావహితో భగవతి తస్మిన్ వాసుదేవ ఏకాస్ సారీ ఏకాంతతో భక్తి రణయోరపి సమనువర్తతే. చదువుతారా మాతాజీ శ్లోక? హరే కృష్ణ చదవండి మాతాజీ, చూద్దాం. ట్రై యా. చేస్తున్నాం. ఇతిహాస్మ సకల వేదలోకదేవ బ్రాహ్మణ గణవాం పరమ గురోర్బ్రహ్మ బ్రహ్మ లేదు మాతాజీ, భగవత పరమ గురోర్భగవత. పరమ గురోర్భగవత ఋషభాఖ్యస్య విశుద్ధ చరితమీరితం పుంసాం సమస్త దుర్చరితాభిహరణం పరమ మహామంగళాయనమిదమను శ్రద్ధయోపచిత యాను శృణోత్య శ్రావయతి వావహితో భగవతి తస్మిన్ వాసుదేవ ఏకాంతతో భక్తిరనయోరపి సమనువర్తతే. యా. సుఖ సుఖదేవ గోస్వామి పలికెను. వృషభదేవుడు సమస్త వేద జ్ఞానములకు, మానవులకు, దేవతలకు, గోవులకు, బ్రాహ్మణులకు పరమ గురువు. జీవులు సమస్త పాపములకు నశింపజేయునట్టి అతని పవిత్రమగు దివ్య కర్మలను ఇంతవరకు వివరించి తిని. వృషభదేవుని ఈ లీలావర్ణనము సమస్త శుభములకు నిధి వంటిది. ఆచార్యులను అనుసరించుచు వానిని శ్రద్ధతో వినువాడు, పలుకువాడు దేవదేవుడగు వాసుదేవుని యందు అనన్య భక్తిని పొందగలడు. థ్యాంక్ యూ మాతాజీ, హరే ప్రణామాలు. కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇందాక నేను చెప్పాను కదా ఇది ఫలశ్రుతి లాంటిది అనేసి. సో మనకి ఋషభదేవుడు ఎందుకంటే భగవంతుడే కాబట్టి ఈ అంశ రూపంలో అవతారం తీసుకొని ఆయన వచ్చారు కాబట్టి అందుకొని ఆయన ఋషభదేవుడు ఏంటి అంటే మనకి సమస్త వేద జ్ఞానం, ఎందుకంటే మొత్తం వేదాలంతా చదివిన తర్వాత కూడా ఏదైతే వచ్చి దాన్ని అయితే ఫాలో చేస్తామో దాన్ని ఆయన చేసి చూపించారనమాట. అది మళ్ళీ మనందరికి, మానవులకి, దేవతలకి, గోవులకి, బ్రాహ్మణులకి అందరికీ కూడా ఆయన పరమ గురువు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుడే కదా వీళ్ళందరికీ కూడా. సో అందుకని ఆ విధంగా అనమాట. అంతేకాకుండా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఎప్పుడైతే జీవుల సమస్త పాపాలు, మనం ఏదైతే పాపాలు చేస్తుంటామో అవి నశింపజేయాలి అంటే మనకి మామూలుగా ఏం చెప్తాము, చాంటింగ్ చేయండి, మంచి పనులు చేయండి, ఈ విధంగా చెప్తూ ఉంటారు కదా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఋషభదేవుడి యొక్క కర్మ
కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సుఖదేవ్ గోస్వామి చక్కగా వివరించి ఉన్నారనమాట. ఆ వాటిని గనక మనం వింటే మన యొక్క పాపాలన్నీ కూడా పోతాయి అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఈ లీలావర్ణం ఏదైతే ఉందో అది మనకి పాపాలను తొలగించి శుభం కలిగిస్తుంది. అందుకని అది కూడా ఏంటి, నిధి లాంటిది అనమాట. అంత చిన్న కొంచెం ఏదో అలా ఏదో ఒక పాపం పోయి మంచి జరిగిద్ది అని కాదు, అది ఒక శుభాల నిధే అనమాట మనకి అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకా మనం చేయాల్సింది ఏంటి, ఎవరైతే ఒక మంచి ఆచార్యుడి నుంచి వినాలి. ఎవరు పడితే వాళ్ళ దగ్గర నుంచి వినేసి ఆ అర్హతలాగా అవ్వకూడదు అనమాట. మనం ఒక ఆచార్యుల నుంచి వాళ్ళు చెప్పేది శ్రద్ధగా మనం వినేసి అప్పుడు మళ్ళీ పలకడం, అంటే దాన్ని మళ్ళీ వేరే వాళ్ళకు కూడా చెప్పడం అనమాట. అలా ఎవరైతే చేస్తారో శ్రద్ధగా వినడం ఒకటి కావాలి, ఒక ఆ మంచి ఆచారాల నుంచి వింటాం, దాన్ని మళ్ళీ మనం తిరిగి పాటించడం, మళ్ళీ దాన్ని చెప్పడం. ఈ మూడు ఎవరైతే చేస్తారో, వినడం, చెప్పడం, ఆచరించడం, ఈ మూడు ఎవరైతే చేస్తారో వాళ్ళకి భగవంతుడి మీద అనన్య భక్తి వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు వస్తుంది అంటారు అనన్య భక్తి? ఊరికే వచ్చేస్తుంది అనన్య భక్తి మనకి, వింటేనే వచ్చేస్తుంది అని చెప్తున్నారు కదా. మీ అండర్స్టాండింగ్ ఏంటి దానికి? వింటూ వింటూ ఉంటే ఆటోమేటిక్గా మనలో కొన్ని మార్పులు వస్తాయి కదా మాతాజీ, మనం చేయాలనేది. ఎవరితో వినాలి, అక్కడ మెయిన్ మెయిన్ సెంటెన్స్ అది. ఆచార్యుల్ని అనుసరించచ్చు. ఎందుకంటే వాళ్ళు అదే మార్గం ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏం చేయాలి, అర్హతలాగా పై పై చూడడం కాదు, లోపల ఆయన చెప్పిన ఉపదేశాలనే మనకి మరీ మరీ వివరించి చెప్తారు కాబట్టి దాన్ని మనం విన్ని ఆటోమేటిక్గా చేస్తూ మనం చెప్తూ ఉన్నామంటే దానికి ఎగ్జాక్ట్గా మనం ఫాలో అయిపోతాం అనమాట. అందుకని మనలో భక్తి అనేది పెరుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ మనకి ప్రపాదుల వారు కూడా చెప్తున్నారు అనమాట, ఇది ఒక యుగం వాళ్ళకి అని అనుకోకండి, అన్ని యుగాల వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సినవి ఉన్నాయి దాంట్లో. మనకి మెయిన్గా 5th చాప్టర్లో ఏవైతే చెప్పారు, తపస్సు చేసుకోవాలి ఏ విధంగా, ఇవన్నీ కూడా చెప్పారు. మా ఎవరు భాగవతుల యొక్క సేవ చేసుకోవాలి, మనకి ఇంద్రియ తృప్తిలో ఉండకూడదు, దాంట్లో ఉంటే ఏది మనకి అంటే మనకి మంచిగా నష్టం కలిగించేది ఏది, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా చెప్పి మళ్ళీ అందరిలో కూడా భగవంతుడిని చూడాలి అని చెప్పి బ్రాహ్మణుల యొక్క వాళ్ళ ద్వారా చేయాలి అని ఇన్ని ఉపదేశాలు మనకి ఇచ్చారనమాట. అందుకని అవన్నీ ప్రతి యుగం వాళ్ళకి కూడా ఉపయోగపడేది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇది ఒక్కళ్ళకి అని కాదు, సర్వ యుగంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా మనం ఆచార్యుల యొక్క అడుగుజాడల్లో నడవాలి. ఎందుకంటే వాళ్ళు మనకి సరిగ్గా విపురీకరించి మనకి చెప్తారు కాబట్టి దాన్ని వినడం వలన మనకి పూర్ణత్వం అనేది, అనన్య భక్తి అనేది వస్తుంది. ఎందుకు అంటే ఆటోమేటిక్గా మనం ఇందాక చెప్పుకున్నట్టు వింటూ 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 ఉండగా మనకి ఆ భావం మన లోపల కూడా మొదలవుతుంది. ఎందుకంటే మనకి ఆల్రెడీ నష్టప్రాయ శభద్రేషు నిత్యం భాగవ సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైశ్చిత్. సో మనం రోజు కనుక చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఎట్లా అయితే అవుతుంది అనేసి మనకి శ్రీ భగవద్గీతలో చెప్పారు. అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే మనము ఈ భాగవతము ఋషభదేవుని గురించి మనము రోజు వింటూ ఉండాలి. అది ఎందుకంటే ఆ భాగవతంలో వచ్చేది భగవంతుడి గురించి, భక్తుల గురించే వస్తుంది కాబట్టి అవి వింటం మూలంగా శృణుతాం సకతా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి. సో మనలో హృదయంలో ఉన్నవన్నీ కూడా పోతాయి అన్నమాట, పవిత్రం అవడం మొదలు పెడతాం అనమాట. సో ఆటోమేటిక్గా భగవంతుడు వచ్చి అక్కడ కూర్చొని ఉంటాడు, మనలో భక్తి అనేది పెరుగుతూ ఉంటుంది అనేసి ఆ ప్రాసెస్ కూడా మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. సో ఈ భాగవతాన్ని కూడా ఎలా చదవాలి, ఒక నియమబద్ధంగా చదవాలి. లేదు లేదు నాకు 10th క్యాంటోలో 29 నుంచి 33 చాప్టర్స్ ఉంటాయి, రసపంచాధ్యాయ, నాకు అది చాలా ఇష్టము, నేను అది చదువుతాను అంటే మనకి ఏమీ అర్థం కాదు. సో దీన్ని ఒక అధ్యయనం లాగా ఒక రోజు చదవాలి. మనం ఆచార్యుల దగ్గర నుంచి మనం నేర్చుకొని వాళ్ళ దగ్గర వింటూ ఉంటే మనకి ఈ పని అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఏంటంటే మనకి శిక్షాష్టకంలో చెప్పినట్టు కీర్తనీయ సదాహరి, మనము ఎప్పుడూ కూడా భగవంతుడిని తలుచుకుంటూ 24 గంటలు 24/7 అంటాం కదా, సండే చుట్టి అని అట్లా ఏమీ ఉండదు. మనము 24 గంటలు కూడా భగవంతుడి యొక్క జపం చేయడము, భాగవతాన్ని అధ్యయనం చేయడము, మళ్ళీ అందులో మనకి ఏవైతే సందేశాలు ఇచ్చారో వాటిని మనము పాటించడము, దాన్ని అవలంబించడానికి ప్రయత్నించడము, ఇవన్నీ కూడా మనం చెయ్యాలి అని చెప్పేసి వీటన్నిటిని మనకు నేర్పించడం కోసమే
ఈ కపిల భగవానుడు కానీ వృషభదేవుడు లాంటి వాళ్ళు కానీ రావడం జరిగింది దీనికోసమే అని చెప్పి కూడా మనకి చెప్తూ ఉన్నారు. ఎందుకు మనకి అనన్య భక్తి వస్తుంది, మనము ఎందుకు వెళ్ళిపోతాము అంటే మనం జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వత త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. సో ఎలా అయితే మనం భగవంతుడి యొక్క జన్మ కర్మల్ని తెలుసుకుంటామో మనకి నెక్స్ట్ జన్మ అనేది ఉండదు అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి ఒక రకంగా అలాగా ఉపయోగపడుతుంది. ఇంకో రకంగా చెప్పాలి అంటే మనకి భక్తి అనేది అనన్య భక్తి అనేది రావడం మొదలుపెట్టి మనం చిన్న చిన్నగా మనం ఈ భౌతిక దేహాన్ని వదిలిపెట్టి భగవంతుడి దగ్గరికి చేరతాం అనమాట. అదే ఇక్కడ మనకి ప్రపాదులు గారు కూడా వర్ణిస్తుంది. సో దీన్ని మనకి ఫలశ్రుతి కింద తీసుకోవచ్చు. మనం ఆచార్యులు వాళ్ళు చెప్పిన దాన్ని వింటూ మనం పాటిస్తూ మనం మళ్ళీ దాన్ని కనుక ప్రీచింగ్ చేస్తూ ఉంటే కనుక మనకి అనన్య భక్తి అనేది వస్తుంది. అంతేకాకుండా వృషభదేవుడి యొక్క కర్మలన్నీ గుణాలు కర్మలు అవన్నీ కూడా తెలుసుకోవడం అనేది మనకి శుభము లాంటిది, ఒక నిధి లాంటిది అనేసి ఇంతవరకు ఇంకా మనకి వృషభదేవుడి గురించి చెప్పడం అయిపోయిందనమాట. కాకపోతే ఇప్పుడు ఏమైంది అంటే ఈయన ప్రతి వంశం గురించి పొగుడుతున్నాడు. ఉత్తానపాద, ప్రియవ్రత వంశము, భరత వర్షము ఇవన్నీ చెప్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఏంది, పరీక్షిత్ మహారాజు ఏ వంశానికి చెందినవాడు? పరీక్షిత్ మహారాజు ఏ వంశానికి చెందినవారు? వంశానికి చెందినవాడు. కురువంశానికి చెందినవారు. ఎక్కడైనా కురువంశంలో ఎప్పుడైనా భగవంతుడి జన్మ తీసుకున్నాడా? తీసుకోలేదు. సో అక్కడ ఏంటంటే అయ్యో అందరిలో కూడా జన్మ తీసుకున్నాడు, మా వంశంలో తీసుకోలేదే అని ఏమన్నా నిరుత్సాహపడతాడేమో అని అంటే ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి ఎలాగా ఆయన పరీక్షిత్ మహారాజు అంటే ఆయన హృదయంలోకి వెళ్ళి ఆయన అలా ఫీల్ అవుతాడేమో, ఆయనకి ఉత్సాహాన్ని కలిగించాలి అని చెప్పేసి ఇక్కడి నుంచి మనకి ఇంకొక 3 శ్లోకాలు చెప్తారనమాట. అవి దేనికి అంటే, ఒకటి మెయిన్గా దేనికంటే ముక్తి కన్నా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం, భగవంతుడి యొక్క సేవ పొందడం అనేది చాలా ఏమంటే అది చాలా కష్టమైంది. ముక్తి అనేది చాలా ఈజీగా ఇచ్చేస్తాడు భగవంతుడు, కానీ ఎవరికి సేవ ఇవ్వడం కానీ వాళ్ళకి ఆయన భగవంతుడి సేవ చేయడం కానీ ఎవరికైతే చేస్తాడు భగవంతుడి సేవ? ఎవరికి చేస్తాడు? భక్తులకే, విశుద్ధ భక్తులకి మాత్రమే. భక్తులందరికీ కూడా చేయడు ఆయన. విశుద్ధ భక్తులు ఎవరైతే నిరంతరము ఆయన్నే తలుచుకుంటూ ఆయన మీద ఆధారపడి ఉంటారో వాళ్ళకి వచ్చి ఆయన ఎదురు చేస్తూ ఉంటాడు అనమాట. సో అందుకొని మీరు ఇంకా గొప్ప అని చెప్పేసి ఇక్కడ ఈ 17 నుంచి పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నారనమాట. మీరు ఎందుకంటే ముక్తి అనేది ఎవరికైనా దొరుకుతుంది, ముక్తి కన్నా భక్తి దొరకడం ఎక్కువ. ఆ భక్తి అనేది మీకు దొరికి భగవంతుడే మీకు స్వయంగా సేవ చేయడం మొదలు పెట్టాడు అనేసి మనకి 17, 18, 19 శ్లోకాలు. 19 అనేది ఒబీసెన్స్ అనమాట. సో 17, 18లో దీని గురించే చెప్తారనమాట. ముక్తి కన్నా కూడా భక్తి ఎక్కువ, అది తొందరగా భగవంతుడు ఇవ్వడు అనేసి. ఓకే, ఎవరైనా చదువుతారా మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, చదవాలా? వినిపిస్తుందా మాతాజీ? ఓ కృష్ణవేణి మాతాజీ, మీది వినపడదు నాకు. ఓకే మాతాజీ, చదవండి, వేరే వాళ్ళని చదవండి. ఓకే, నేను చదువుతాను, చూస్తారా? చదవండి కావాలంటే. యస్యామేవ కవయ ఆత్మానమవిరతం వివిధ వృజన సంసార పరితాపోప తప్యమాన మనుసవనం స్నాపయంతస్తయైవ పరయా నిర్వృత్యాహపవర్గమాత్యంతికం పరమ పురుషార్థమపి స్వాయమాసా దితం నో ఏవాద్రియంతే భగవదీయత్వేనైవ పరిసమాప్త సర్వార్థాః. హరే కృష్ణ మాత, ట్రై చేయనా? చదువు. ఇష్యామేవ కవయా ఆత్మానమవిరితం వివిధ వృజిన సంసార పరితాపోపతప్యమాన మనుసవనం స్థాపయంతస్తయైవ పరయా నిర్వృత్యాహపవర్గమత్యాంతికం మాత్యంతికం పరమ పురుషార్థమపి స్వయమాసాదితం నో
ఏవాద్రియంతే భవదీయత్వేనైవ పరిసమాప్త సర్వాతః. అనువాద భాషము శిల ప్రపాది ప్రపాద వాచ. భ- భక్తులు నానా విధములకు భవక్లేశముల నుండి బయటపడుటకు సర్వదా భక్తి రసామృతమునంతే స్నానమాడుదురు. ఆ విధముగా చేయుచు వారు పరమానందమును అనుభవింతురు. మూర్తి భవించిన ముక్తి సేవార్థము ఎదుట నిలిచినను వారు ఆ సేవను అంగీకరింపరు. సాక్షాత్తుగా దేవదేవుడే దాన్ని ఒసగినను వారు సమ్మతింపరు. భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవను బడసి సమస్తమగు వాంఛితములను పొందినందునను సమస్త భౌతిక కోరికలకు పరమముగానైన కారణమునను భక్తులకు ముక్తి అంతగా ప్రధానమైనది కాదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే కృష్ణ. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, మొత్తం మెయిన్ ఓన్లీ భక్తి. ఎందుకంటే ముక్తి అనే దానికి, భక్తులు అనే వాళ్ళకి ముక్తి, భగవంతుడు వచ్చి నేను నీకు ముక్తి ఇస్తానయ్యా అంటే కూడా వాళ్ళు ఏం చేస్తారు, వద్దంటారు, నిరాకరిస్తారు. నిరాకరిస్తారు. వద్దు అనేసి నిరాకరిస్తారు అది అనమాట. సో మనకి అలాగా ఇంతకు ముందు కూడా మనం చాలా శ్లోకాల్లో చూసిన, ఏంటిదా శ్లోక, మనకి 4 రకాలది చెప్పేసి ఇందులో ఆ సాయుధ్య ముక్తిని అసలే కోరుకోరు, మిగతావి కూడా భగవంతుడు ఇస్తామన్నా కూడా వాళ్ళు తీసుకోరు అని మనకి శ్లోక వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ సాలోక సామీప్య అట్లా వస్తుంది సార్. సో ఇక్కడ ఏంటంటే మనం ఏంటంటే మెయిన్గా ఇక్కడ ఉన్న ఏదైతే మనకి క్లేశాలు అంటే ఏంటి మాతాజీ మనకున్న క్లేశాలు ఇక్కడ, ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక ఓకే, అవి కాకుండా జన్మముచ్చి జరావ్యాధి. జన్మ మృత్యు జరా వ్యాధి. సో ఇవన్నీ కూడాను వాళ్ళు బయటికి పడాలి అని అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే భక్తి రసామృతం అంటే భక్తిలో వాళ్ళు స్నానం చేస్తూ ఉంటారనమాట. అందులోనే ఉంటారు, దాని నుంచి అయితేనే మనం బయట గడవలము అనేసి వాళ్ళు దాంతోనే ఉండి ఆ భక్తిలోనే చాలా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అందుకని వాళ్ళకి ముక్తి ఎదురుగా వచ్చి రా నేను ఇస్తాను అన్నా కూడా వాళ్ళు మాకు ఆ ముక్తి వద్దు, మాకు సేవే కావాలి అని ఆ సేవనే అంటే భగవంతుడి యొక్క భక్తే కోరుకుంటారు తప్ప వాళ్ళు ముక్తి కోరుకోరు అని. అందుకే మనం కూడా ఎప్పుడు భగవంతుని ఏం కోరుకోవాలి, మోక్షం కావాలి, సేవనే నీ సేవనే దగ్గరికి రావాలి, కోరుకోవాలి. ఇదా మనం కోరుకోవాలి. ఏం కోరుకోవాలి మనం, సేవ సేవ కోరుకోవాలి. సేవ. నేను ఎక్కడ ఉన్నా నీ భక్తిలోనే ఉండాలి, నీ సేవలో ఉండాలి, ఇది కోరుకోవాలి మనం. ఆటోమేటిక్గా ఏది ఇవ్వాలో మనకి భగవంతుడు ఇస్తాడు. అంతేకాని నేను బ్యాక్ టు గాడ్ హెడ్ గోలోకానికి వెళ్ళిపోవాలి, అక్కడే ఉండాలి అని కాదు. మనం ఎక్కడున్నా భగవంతుడి సేవ చేయగలిగితే చాలు అనమాట. అందుకని ఇప్పుడు ఫస్ట్ దామోదరి మాతాజీ వెళ్ళింది, అయ్యో ఇక్కడ ఏమీ లేదు, అయ్యోయ్యో నాకు అనుకుంది. ఇప్పుడు ఏమైంది, ఎంత సేవలు, ఇప్పుడు టైం కూడా దొరకట్లేదు, వచ్చి క్లాస్కి వచ్చి రికార్డింగ్ చేసే టైం కూడా క్లాస్కి రావడానికి కూడా టైం దొరకట్లేదు తనకి. అదే క్లాసుకి వచ్చి మాట్లాడడానికి కానీ అసలు టైమే దొరకట్లేదు. రాత్రులు ఎప్పుడు నాకు ఫోన్ చేస్తానుకున్నారు, మా టైం ఇక్కడ 9:30 10 అంటే అక్కడ తన 11:30. ఎప్పుడు పడుకుంటుందో నాకు తెలియదు. ఇంకా పడుకోలేదేంటి నువ్వు, పడుకో అని చెప్తూ ఉంటాను. కాదు కొంచెంసేపు ఏదోటి మళ్ళీ చర్చించుకుంటుంది, అప్పుడు పడుకుంటుంది అనమాట. సో అట్లా టైం చూడండి, తనకు అసలు 24 hours సరిపోవటం లేదు. ఒకప్పుడు ఏమనుకుంది, అయ్యో నేను ఇక్కడ దుబాయ్ వదిలేసి వచ్చాను, నాకు సేవలే లేవు, అది ఇది అనుకుంది. ఇప్పుడు భగవంతుడు ఎంత సో ఆ సేవలు వస్తే చాలు అనమాట. మనకి ఎక్కడ ఉన్నాము అనేది ఇంపార్టెంట్ కాదు, మనకి సేవ, భగవంతుడితో అటాచ్మెంట్, భక్తిలో ఉంటే చాలు, మనకి ఇంకా ఏమీ అక్కర్లేదన్నమాట. అదే ఇక్కడ సుఖదేవ్ గోస్వామి చెప్తూ ఉన్నారనమాట. అంతేకాని వాళ్ళు ఏంటంటే ఒకవేళ భగవంతుడే స్వయంగా వచ్చినా కూడా సమ్మతించరు అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి దాంట్లోనే ఆనందం అనేది వాళ్ళు పొందుతూ ఉంటారు. ఇదేంటంటే భౌతిక కోరికలకి వీటన్నిటికీ కన్నా కూడా చాలా దూరంగా ఉండేదన్నమాట. అందుకని వాళ్ళు ముక్తికి అంత ప్రాధాన్యత ఇవ్వరు అని అందుకే చెప్తారు. భక్తికి ఏంటంటే 2 పిల్లలు ఎవరు అంటే జ్ఞానము, వైరాగ్యం, అనమాట. సో ఈ జ్ఞాన రెండు వైరాగ్యం. వైరాగ్యం, యాక్చువల్ జ్ఞాని వైరాగ్యం చెప్తారు, బట్ ముక్తి కూడా మనం చెప్పచ్చు. అవి ఆటోమేటిక్ గా వస్తాయి, డోర్ దగ్గరే మన దగ్గర నుంచి ఉంటాయి. మనం వాటి కోసం మనం ఎక్స్ట్రాగా ప్రయాసపడి మనం ఇది కావాలి అని చెయ్యక్కర్లేదు అనమాట. ఎలా అయితే ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే మనం టీవీ కొన్నాం అనుకోండి, దానికి ఏమి ఇస్తాడు, మనం అడగకుండానే దానికి రిమోట్ ఇస్తాడు, రిమోట్ ఇచ్చేస్తాడు కదా. దాన్ని అడగాల మనం, అయ్యయ్యో నాకు రిమోట్ ఇవ్వలేదు అని అడగాల, ఆటోమేటిక్గా దాంతో వస్తుంది. అలాగే మనకి భక్తితోటి ఈ జ్ఞానం వైరాగ్యం ముక్తి అనేవి దాంతోనే వస్తూ ఉంటాయి. దానికి మనము అంత ప్రాధాన్యత ఇవ్వము అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ప్రపాదుల వారు ఏంటంటే మనం ఈ
మన ఏదైతే క్లేశాలు ఉన్నాయో ఏమైతే ఉన్నారో ఆది భౌతిక ఆధ్యాత్మిక అవి కానీ జన్మ మృత్యు జరా వ్యాధి కానీ ఏవైనా సరే ఇవన్నీ బయటపడాలి అంటే మనకి భగవత్ సేవ ఒకటే, ఇంకోటి ఏమీ లేదు మార్గము అని చెప్పేసి మనకి భగవద్గీతలో 6.22లో వస్తుందన్నమాట. ఆ భగవంతుడి యొక్క సేవ కన్నా ఇంకా మించింది ఏం లేదు. ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత్, ఇంతకన్నా ఎక్కువయింది ఇంకా ఏదీ లేదు. ముక్తి కూడా రాదు, ఏమీ రాదు అనేది మనకి ఇక్కడ ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. ఎందుకు అంటే మనకి ఆ భగవత్ సేవలో ఉన్నప్పుడు మనకి భౌతికమైన కోరికలు కానీ ఏమీ రావు. చూడండి, మనం ఏకాదశి ఫాస్టింగ్ ఉంటాము, ఆ రోజు కనుక మనం సేవలో ఉన్నాం అనుకోండి, అసలు మనకి ఆ రోజు మనం ఫాస్టింగ్ ఉన్నాం అనేది గుర్తొస్తుందా? రాదు మాతాజీ. అదే ఇంట్లో ఉండండి, ఆకలి వేస్తుంది. ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చోండి, ఆకలేస్తూ ఉంటుంది. గడిగడికి టైం చూస్తాం, ఎప్పుడు సాయంకాలం అయింది, ఎప్పుడు అవుతుందా అని మనం చూస్తూ ఉంటాం. అదే భగవంతుడి సేవలో ఉంటే అసలు తెలియదు అనమాట మనకి. సో అదే ఇక్కడ మనకి ఆ భగవత్ సేవ ముందు ఏంటంటే మనకి భౌతికమైన దేన్ని కూడా మనం కోరుకోము అని చెప్పేసి. సో ఒక రకంగా ఇది ముక్తి అనేది కూడా కానీ యాక్చువల్గా భౌతికం అని చెప్పలేము ముక్తి అనేది, ఎందుకంటే భగవంతుడి దగ్గరికే వెళ్తాం కదా. కాబట్టి కొంతమంది ఏంటంటే ఇక్కడ ఉండకుండా ముక్తి అంటే ఏంటి, మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళడము అని అనుకుంటారు. బట్ కాదే మనం ఎక్కడుండి భగవంతుడికి నిత్యదాసుల్లాగా ఉండి మనం సేవ చేస్తూ ఉంటే మనకు ముక్తి లభించినట్ట కాదా? లభించినట్టే మాతాజీ. లభించినట్టు. అది మనకి నాకు ఈ ముక్తి అనిపిస్తుంది. మీద బెల్లోమంగళ ఠాకూర్ మనకి దాంట్లో ముకుందమాలలో రాస్తారు. ఇంకా కొన్ని శ్లోకాస్ కూడా ఉన్నాయి మాతాజీ ముక్తి గురించి. ఇవన్నీ ఏంటి అంటే మనకి ఆటోమేటిక్ గా దొరుకుతాయి. మనం ఏంటంటే మన సహజ స్థితి ఏంటి, మన సహజ స్థితి జీవేడ స్వరూపై కృష్ణేరి నిత్యదాస్. నీవేన స్వరూపహో కృష్ణేర నిత్యదాస. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని భగవంతుడి సేవలో ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి అనేదే మనకి ఇక్కడ ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు అనమాట. 18. రాజన్ పతర్గురురలం భవతాం యదూనాం దైవం ప్రియ కులపతి క్వచ కింకరో వః అస్త్యేవమంగ భగవాన్ భజతాం ముకుందో ముక్తిం దదాతి కర్హిచిత్ స్మన భక్తి యోగం. హరే కృష్ణ మాతాజీ. చదవండి. రాజన్ ప్రతిర్గురురలం భవతాం యదూనాం దైవం ప్రియ కులపతి క్వచ్చ కింకరో వః అస్త్వేవమంగ భగవాన్ భజతాం ముకుందో ముక్తిం దదాతి కర్హిచిత్ స్మన భక్తి యోగం. సుఖదేవ గోస్వామి పలకసాగింది. రాజా, దేవదేవుడకు ముకుందుడే పాండు యదు వంశీయులకు పాలకుడు. అతడే మీకు గురువు, దైవము, మిత్రుడు, కార్యనిర్దేశకుడు. ఇదే కాక కొన్ని మార్లు అతడు మీకు దూతవలే కింకరుని వలె వర్తించున్నాడు. అనగా అతడు సామాన్య సేవకుని వలె పనిచేసి ఉండెను. తన అనుగ్రహమును ప్రయత్నించు వాళ్లకు అతడు ముక్తిని సులభంగా నిచ్చునేమో గాని ప్రత్యక్ష సేవా అవకాశం మాత్రము వసగడు. హరే కృష్ణ. ఎందుకు థ్యాంక్ యూ. అది చెప్పి ముక్తిని కోరరు అని చెప్పి మళ్ళీ దీన్ని ఎందుకు చెప్తున్నారంటే ఇందాకంతా మనం చెప్పుకున్నాం కదా, పరీక్షిత్ మహారాజు బాధపడకూడదు. 14వ శ్లోకంలో ప్రియవ్రత వంశం గురించి అంతలా పొగిడారు, అన్ని వంశాల గురించి. సో ఇతను మళ్ళీ మా వంశంలో ఏమీ జరగలేదే అనుకుంటాడేమో అనేసి ఆయన ఇలా చెప్తారు. సేమ్ ఇలాంటి శ్లోకాన్ని మనము ఫస్ట్ క్యాంటోలో విన్నాం. ఎక్కడ విన్నాం, ఏమన్నా గుర్తొచ్చిందా మీకు ఎవరికైనా? ఏ కంటెస్ట్ లో విన్నాము? భీష్ములు వారు చెప్తారు మాతాజీ. భీష్ముల వారు. ఓకే, ఇంకా ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు కలిని కలవడానికని వెళ్తూ ఉంటాడో, వెళ్తూ ఉన్న దారిలో అందరూ కూడా ఎలా పొగుడుతారు ఆయనకి, వాళ్ళ కురువంశం గురించి చెప్తూ ఉంటారు. మీకు ఇట్లాగా భగవంతుడు ఈ విధంగా సేవ చేశాడు, ఇలా చేశాడు అని. సో ఫస్ట్ క్యాంటోలో 16వ చాప్టర్లో 16వ శ్లోక అనమాట. మీకు సేమ్ ఆల్మోస్ట్గా మీకు ఇలాగే ఉంటుంది, అంటే ఎగ్జాక్ట్ అని నేను చెప్పను, బట్ మీనింగ్ మాత్రం అలాగే ఉంటుంది అనమాట. సారథ్య పార్షద సేవన సౌఖ్య దౌత్య వీరాసనానుగమన స్తవన ప్రణామాన్ స్నిగ్ధేషు పాండిషు జగత్ ప్రణితం చ విష్ణోర్ భక్తిం కరోతి నప్పతిశ్చరణారవిందే. ఎవరి దగ్గరైనా మీనింగ్ ఉంటే చూడండి. మనకి ఫస్ట్ క్యాంటో 16th చాప్టర్ 16th శ్లోక. సో ఆయన ఏవే విధంగా సారథి కింద, సేవడి కింద,
సౌఖ్య కింద అంటే ఫ్రెండ్ కింద, దౌత్య మనకి దూత కింద వెళ్తాడు కదా దాని కింద. సో ఈ విధంగా ఎప్పుడు కూడా భగవంతుడు మీకు హెల్ప్ చేస్తూనే ఉన్నాడు ఇలాగా అనేసి మీనింగ్ వస్తుంది అనమాట. ఎవరైనా తీసారా మాతాజీ? కృష్ణమాతాజీ. జగద్వంద్యుడగు శ్రీకృష్ణుడు తన నిర్హేతుక కరుణచే పాండుతనయులకు వారి ఇచ్ఛానుసారము రథసారథిగను, సభాపతిగను, దూతగను, స్నేహితునిగను, కాపలాదారునిగను సర్వ విధములైన సేవలను సేవకుని మాదిరి మరియు వయసులో చిన్నవాని మాదిరి వందనములను అసులుచు వనరించారని పరీక్షిత్ మహారాజు వినెను. ఆ విషయం శ్రవణం చేస్తున్న పరీక్షిత్తు ఆ దేవదేవుని చరణార విందముల భక్తి పరవశుడయ్యను. హరే కృష్ణ. సో సేమ్ ఇదే సీను ఇక్కడ కూడా మళ్ళీ పరీక్షిత్ మహారాజు గుర్తు చేస్తున్నారు, మీరేం తక్కువ కాదు, మీకు భగవంతుడు ఆయన స్వయంగా వచ్చారు. అలాంటిది ఎవరికి దొరుకుతుంది చెప్పండి ఇలాగా? భగవంతుడే వచ్చి వాచ్మ్యాన్ కింద ఉండడం ఎప్పుడు జరిగిందంటారు? ఇది భగవంతుడు వాచ్మ్యాన్ కింద పనిచేశాడు అని చెప్తున్నారు. బలి చక్రవర్తికి కూడా బలి చక్రవర్తి కురువంశం కాదు కదా. అదే సారీ మదర్, అంటే మీ ఇంకో ఉదాహరణ అలా అంటే ఇలా ఎక్కడ చేశారు? నేను ఓన్లీ పాండవ్స్ కి చెప్తున్నాను. పాండుకి ఆయన వాచ్మెన్ గా ఎప్పుడు పనిచేశారు? ఒక్క నిమిషం రాజసూయ మాతాజీ యజ్ఞం అడగొచ్చా? చేసేటప్పుడు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సేపు కుదరదు. ధర్మరాజు యజ్ఞం చేసినప్పుడు మాతాజీ राधा के पास है ना आपका की? हम्म। రాజసూయ యాగం చేసినప్పుడు మాతాజీ ధర్మరాజు అప్పుడు వాచ్మెన్ గా ఎందుకు చేశాడు మాతాజీ? అది అందరినీ కలుసుకొని వాళ్ళకు సేవ చేస్తే అది వచ్చే వాచ్మెన్ కాదు, సేవకుడిలాగా కాళ్ళు కడుగుతాడు, పాదాలు కడుగుతాడు అందరికి. మాతాజీ ఐ థింక్ యుద్ధం జరిగే టైంలో ఆయన నైట్ టైం Exactly. ఉన్నారు కదా అప్పుడు ఎస్ మాతాజీ. మాతాజీ, ఎప్పుడు జాగ్రత్తతో ఉండేవాడు. ఎప్పుడు ఆ ఒకసారి గూఢాల కాడ అర్జునుడు ఆయన కృష్ణుడు ఉండేవాడు అనేసి అర్జునుడు కృష్ణుడు పడుకొని ఉంటారు. అర్జునుడికి ఏంటంటే తర్వాత రోజు అది ఏంటి దుర్యోధనుడు ఏం చెప్తాడు భీష్ముడికి, నువ్వు చంపాల్సిందే అని చెప్తాడు కదా. సో ఈడు బయట తిరుగుతూ ఉంటాడనమాట. ఈయన అర్జునుడు లేచి ఏమైంది, ఎందుకు నువ్వు ఇలాగ ఉన్నావు అంటే, నేను మీకు కాపలా కాయడమే కదా రోజంతా నా పని ఇదే, మిమ్మల్ని ఎవరు వచ్చి ఏమీ చేయకుండా ఉండాలి అనేసి నేను కాపలా కాస్తూ ఉంటాను అనేసి. అదీ కాక మళ్ళీ అప్పుడే ఏం చెప్తాడు, వెళ్ళి ఏం చేసి రమ్మని చెప్తాడు, అవి 5 బాణాలు తెచ్చుకోమంటారు మాతాజీ బాణాలను దుర్యోధన. తీసుకురండి అనేసి అతన్ని మళ్ళీ పంపిస్తాడనమాట. సో ఎప్పుడు అలాగేంటంటే వాళ్ళకి కాపలా కాస్తూ వాచ్మెన్ లాగే ఆయన పడుకోకుండా తిరుగుతూ ఉంటాడు అనేసి. ఆ విధంగా మనకి ఏంటంటే మనందరికీ తెలుసు, శాంతి సందేశం తీసుకుని దౌత్యుడిలాగా వెళ్ళాడు, రథసారథి కింద ఉన్నాడు. మళ్ళీ వాళ్ళకి ఏంటంటే ఆ యుధిష్ఠిర మహారాజు ఆయనకన్నా పెద్దవాడు అని ఎప్పుడు నమస్కారం చేయడము మనం చాలా శ్లోకాల్లో చూసాం కదా. అర్జునుడైతే సకుడు కాబట్టి కౌగలించుకోవడము, భీముడికేమో ఎదురు ఆయన నమస్కారం పెట్టేవారు. ఇలాగ రకరకాలుగా వాళ్ళు ఒక్కొక్కరితోటి ఏ విధంగా ఆయన ఇది చేస్తారు అనేసి ఇవన్నీ ఉన్నాయి కదా. సో అవే ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నారు అనమాట సుఖదేవ్ గోస్వామి. ముకుందుడు అంటే భగవంతుడు కృష్ణుడు ఆయన రావడం 2 పాండు యదువంశములకే, కానీ ఎక్కువగా ఫేమస్ ఎక్కడయ్యాడు ఆయన? యదువంశులకే కదా ఆయన. యాక్చువల్గా వీళ్ళ పాండు వాళ్ళ వైపు ఉన్నప్పటికీ కూడా పెద్దగా నేమ్ ఏం రాలేదు ఆయనకి. అందరు కూడా యదువంశ దానికే ఫేమస్ అయ్యాడు అనమాట. సో ఆయన మీకు గురువుగా చేశాడు. ఎందుకంటే ఆ విద్య ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది చెప్పడము. దైవము వాళ్ళు ఎప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఆయనే దేవుడు భగవంతుడు అనేసి చూస్తూ ఉండేవాళ్ళు. మిత్రుడు అర్జునుడికి ఒక సన్నిహితుడిగా ఉంటూ ఎప్పుడు సలహాలు ఇస్తూ ఉండేడు. ఆయన ఏం చెప్తే వాళ్ళు చేసేవారు. అందులో ఈ 5గురిలో ఎవరైనా సరే మేబీ చేస్తాము చెయ్యము అవునా కాదా అని అంటారు. ఒక్క పర్సన్ మాత్రం ఏది చెబితే కృష్ణుడు చేయడానికి రెడీ అవుతారు. ఎవరు ఈ 5గురిలో? అర్జునుడు మాతాజీ. కాదు, భీముడు మాతాజీ. భీముడు. ఓకే. భీముడు ఇంకా అసలు ఏమీ ఆలోచించడు. కృష్ణుడు చెప్పాడు అంటే ఇంకా అది చేయడానికి రెడీగా ఉంటాడు అనమాట. అందుకే చూడండి మనకి ద్రౌపది ఎప్పుడైతే అశ్వత్థామని బంధించి తీసుకొస్తే ద్రౌపది ధర్మరాజు వీళ్ళందరూ కూడా వద్దు అంటారు. ఓన్లీ ఇద్దరే చంపమని చెప్తారు. ఎవరు? కృష్ణుడు, భీముడే. సో ఏది చెప్తే అదే అనమాట. అలా అంతా ఫాలో అయిపోతారు. కాకపోతే ఫ్రెండ్షిప్గా వీళ్ళిద్దరికీ కుదిరి ఈ విధంగా పేరు వచ్చింది, కానీ వినింది మాత్రం
భీముడు అని చెప్తారనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఆయన దూతలాగా, కింకరుడు అంటే సేవకుడిలాగా అన్నమాట. సో ఈ విధంగా ఆయన అన్ని రకాలుగా ఏంటంటే ఒక సామాన్య మానవుడు ఎలా అయితే సేవ చేస్తారో ఆ విధంగా మీ అందరికీ కూడా హెల్ప్ చేశాడు. అలాంటి అనుగ్రహం పొందడం అనేది ముక్తైనా ఈజీగా ఇస్తాడేమో కానీ అలాంటి అవకాశం మాత్రం రానే రాదు. అందుకని మీరే గొప్ప అనే విషయాన్ని ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. సో దాన్నే ప్రపాదులు వారు ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మనం ఇప్పుడంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుందే ఇలా అంటే కురువంశంలో రాలేదు. బట్ కానీ ఏంటంటే ఉత్తానపాద దగ్గర వచ్చేసి కపిల భగవానుడు గాను ప్లస్ ఏంటి పృథు మహారాజుగా వచ్చాడు. ప్రియవ్రతుడి వంశంలో వచ్చేసి ఋషభదేవుడి లాగా వచ్చాడు. ఇక్ష్వాకు వంశంలో వచ్చేసి రామచంద్రుడి లాగా వచ్చాడు. యదు వంశంలో వచ్చేసి కృష్ణుడు వచ్చాడు. సో ఈ విధంగా ఏంటంటే ప్రతి వంశంలో ఏదో ఒకటి జరుగుతూ ఉంది. పరీక్షణ్ మహారాజ్ అయ్యో మా వంశానికి ఈ భాగ్యం దొరకలేదే అని అనుకుంటాడేమో అని ఆయన్ని ఉత్తేజపరచడం కోసం ఈ విధంగా చెప్పాడు అని ప్రపాదుల వారు మనకి ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. నిత్యానుభూత నిజలాభ నివృత్త తృష్ణ శ్రేయస్య తత్ర చనయా చిరసుప్త బుద్ధేః లోకస్య యః కరుణయా భయమాత్మలోకం ఆఖ్యాన్నమో భగవతే వృషభాయ తస్మై. సో లాస్ట్కి ప్రణామాలు అర్పించి ఈ చాప్టర్ని ఎండ్ చేస్తున్నారనమాట సుఖదేవ్ గోస్వామి. హరే కృష్ణ మాతాజీ. చదవండి ఇంద్ర మాతాజీ. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. చదవండి. నిత్యానుభూత నిజలాభ నివృత్త తృష్ణ శ్రేయస్సత్యద్రజచనయా చిరసుప్త బుద్ధేః లోకస్య యః కరుణయా వయమాత్మలోక మాఖ్యాన్నమో భగవతే వృషభాయ తస్మై. భగవానుడగు వృషభదేవుడు పూర్ణ స్వరూపానుభూతిని వడిసినందున ఆత్మ సంతుష్టుడు అన్యలాభ విరక్తుడు అయ్యుండెను. పరిపూర్ణుడైనందున విజయకాంక్ష అతనికి అవసరము లేకుండెను. దేహాత్మ భావనలో నెలకొని లౌకికతను సృష్టించుకుని వారలు సదా నిజలాభమును మరిచియుందురు. కనుకనే నిర్హేతుక కరుణచే వృషభదేవుడు ఆత్మస్వరూపమును జీవిత లక్ష్యమును ఉపదేశించెను. అటు ఋషభదేవ భగవానునికి వందనములు. హరే కృష్ణ. ప్రణామాలు. హరే కృష్ణ. సో ఇది చాప్టర్ మొత్తానికి కలిపి జిస్ట్ లాగా అనమాట. ఎందుకు మనం వృషభదేవుని ఎందుకు తెలుసుకోవాలి, ఆయనకి ఎందుకు వందనాలు, ఆయన ఎందుకు ఫాలో చేయాలి అని అంటే మనకి ఈ శ్లోకాన్ని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు అంటే వృషభదేవుడు ఏంటంటే ఆయన భగవంతుడే ఒక అవతారం తీసుకొని వచ్చినప్పటికీ కూడా ఆయనంతటా ఆయన సంతుష్టుడు అవ్వగలడు. అన్యాభిలా విరక్తుడు అంటే మనకి ఎటువంటి కోరికలు లేకుండా అలాగా ఉన్నారనమాట. అంతే కదా ఆయన చేసింది. తనంతటి తనే తృప్తి పడ్డాడు. పిచ్చివాడిలాగా లాస్ట్లో తిరగడం, నాకు ఈ యోగ సిద్ధులు ఉన్నా కానీ దాంతో ఏమైనా కోరికలు తీర్చుకుందాము అని కానీ ఏమీ అనుకోలేదు. సో పిల్లలకు కూడా ఒక బాధ్యతగా ఆయన మళ్ళీ ఉపదేశాలు ఇవ్వడం, రాజ్యాన్ని వాళ్ళకి అప్పచెప్పడం, వాళ్ళని ఎలా పాలించాలో, బ్రాహ్మణుల యొక్క గొప్పతనం చెప్పడం, ఇవన్నీ కూడా చేస్తూ మూలంగా ఏంటంటే ఆయన ఆత్మసంతుష్టుడు, అన్య లాభ విరక్తుడు. అందుకే వేటి మీద లాభమైన వాటి మీద వేటి మీద కూడా ఆయనకి ఏమంటారు విరక్తి అనమాట. ఇది కావాలి అది కావాలి అని ఏమీ లేదు అని చెప్పేసి. ఇంకా ఏంటి అంటే ఆయన పరిపూర్ణుడు కాబట్టి నాకు ఇది గెలిచి చూపించాలి, నాకు ఇది కావాలి అని అట్లాంటిది ఏమీ కూడా విజయకాంక్ష గెలిచి అట్లాంటిది కూడా ఆయనకి ఏమీ లేదనమాట. అందుకోసమే ఆయన మెయిన్ సిద్ధులను కూడా వాడుకోలేదు. సో ఇంకా ఏంటి అంటే ఆయన ఆధ్యాత్మిక శరీరం ఉన్నప్పటికీ కూడా నాది మామూలుగా భౌతిక శరీరము అని అనుకొని అతను ఏంటంటే మామూలుగా చేసి చూపించారంట. దేహాత్మ భావంలో నెలకొని లౌకికతను సృష్టించుకుని వారలు సదా నిజ లాభమును మరిచియుందురు. కొంతమంది ఏం చేస్తారు, మనం ఈ భౌతికత్వంలో ఉన్నాము అనుకోండి, మనకి అసలు ఏంటి, మనం వచ్చింది దేనికి, మనం ఏం చెయ్యాలి అనే దాన్ని మర్చిపోయి వాళ్ళు ఏంటంటే మామూలుగా వాళ్ళకి ఏం కావాలో వాటిని చూసుకుంటూ ఉంటారనమాట. కానీ ఇక్కడ ఈయన ఎలా చేసి చూపించారు అంటే ఆయన కరుణతోటి మనకి ఎలా మనం ఉండాలి, మనం ఎలా జీవించాలి అనేది చూపించారనమాట. అదే ఇక్కడ మన జీవిత లక్ష్యాన్ని మనకు ఉపదేశించారు. ఆయన యొక్క ఏమంటారు చేసి చూపించడానికి ఉంటుంది మాతాజీ.
జీవించి చూపించారు అనమాట, మనకి ఎగ్జాంపుల్గా మనకి చేసి చూపించారు అనమాట. సో అది ఆయన యొక్క కరుణతోటి అలాంటి ఋషభదేవుడికి నేను వందనాలు అర్పిస్తున్నాను అని చెప్పేసి మనకి సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు. సో మన ఋషభదేవుడి నుంచి ఏం నేర్చుకోవాలి, మన జీవిత లక్ష్యం ఏంటి అనేది, మనం ఆత్మస్వరూపులం అంటే దేహాత్మ భావంలో ఉండకూడదు అనేది మనం తెలుసుకొని ఆయన యొక్క ఏ విధంగా ఉపదేశాలు ఉన్నాయో వాటిని అన్నిటినీ ఆచార్యుల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయించుకొని మనం విని వాటిని ఫాలో అయిపోతే మనకి తప్పకుండా అనన్య భక్తి వస్తుంది. సో అలాంటి వృషభదేవుడికి మనం నమస్కారాలు అర్పించాలి కదా, అదే ఇక్కడ మనకి చెప్తుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రపాదుల వారు కూడా మనకి అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఆయన పూర్ణ పురుషుడు, భగవంతుడే కాబట్టి పూర్ణ పురుషుడు. ఆయన ఆ విధంగా వచ్చినా కూడా మనకి ఎప్పుడు కూడా దేహాత్మ భావంలో ఉన్నా కూడా ఆ కోరికలు కోరుకోవడం ఇవన్నీ కూడా ఏమీ చెయ్యలేదు అనేది చెప్తూ ఉన్నారు. అందుకే ఆయన ఎప్పుడు స్వరూప సిద్ధి అంటే ఆయన స్వరూప స్థితి ఏంటి, భగవంతుడు అనమాట. భగవంతుడు ఎలా ఉంటాడు, పూర్ణంగా తృప్తిగా ఉంటాడు అనమాట. అదే ఇక్కడ చెప్పి మనం కూడా అలా ఉండొచ్చు. ఎందుకు అంటే బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతే కాంక్షతే. మనం ఎప్పుడైతే భగవంతుడిని పూజ చేస్తూ ఆ బ్రహ్మ స్టేజ్కి వెళ్తాము, బ్రహ్మన్ స్టేజ్ అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మంలోకి వెళ్ళడం అని కాదు, మనం భగవంతుడిని 24/7 తలుస్తూ ఉన్నాం అనుకోండి, మనకి నశోచతి నా కాంక్ష, దేని గురించి ఆలోచించము, దేని గురించి కోరిక ఇది కావాలి అనే కోరిక మనకు ఉండదన్నమాట. సో అదే మనకి లక్ష్యం అవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు. మనం ఆ బ్రహ్మభూత స్టేజ్కి మనం రావాలి అనేది అది మనకి ఒక లక్ష్యంగా పెట్టుకొని చెయ్యాలి అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇక్కడ ప్రపాదుల వారు ఏంటంటే భగవద్గీత, భాగవతం ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి ఏ విధంగా పాటించాలి, మనం ఏ విధంగా భక్తిని పెంపొందించుకోవాలి అనే దాన్ని బట్టే ఉన్నాయి. సో మనం ఏంటంటే భగవంతుడు ఎప్పుడూ కూడా పూర్ణ సంతుష్టుడు, అందుకని ఆయన ఏ కోరికలు కోరుకోరు. మనం కూడా అదే దారిలో వెళ్ళాలి. మనకి ఏది ఉందో దాంతో ఆనందిస్తూ మనం మిగతా కోరికలు కోరుకోకుండా హ్యాపీగా మనకి ఏదైతే ఉందో దాంతో సంతృష్టి చెందుతూ ముందుకి నడవాలి అనేది ఇక్కడ మెయిన్ అనమాట. ఓకే, లౌకికముగా ఏర్పాట్లచే అతడు సుఖవంతుడొకటకు యత్నించుచూ ఉండును. మనం అది చేయకుండా మిగతా వాళ్ళు ఏం చేస్తారు అనేది ఇక్కడ చెప్తున్నారు. లౌకికంగా దేహాత్మ భావంలో ఉండే వాళ్ళు ఏంటి, వాళ్ళ సుఖలాభం కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కానీ అది నిజంగా వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అది నిజమైన లాభం అంటే అసలైన లాభం అనేది అలా ఉన్న వాళ్ళకి దొరకదు అని చెప్పి చెప్తూ ఉన్నారు అనమాట. నతే విధు స్వార్థగతిం హి విష్ణు. మనకి ఏంటి అంటే నిజమైన లాభం అనేది ఏంటి అంటే మనం ఏదో కొంచెంసేపు సరదాగా ఆనందపడి నాకు కావాల్సిన చీర రావడం, నేను తిందాం అనుకుంది తినడము, ఇలాంటివి కాదు నిజమైన లాభం అంటే. ఏదైనా ఒక సేవ, ఏదైనా ఒక పూజ మనం చేయగలిగాము అంటే అది నిజమైన లాభం మనకి అని చెప్పేసి. సో అది ఎట్లా వస్తుంది అంటే భగవంతుడిని ఆశ్రయించడమే అని చెప్పేసి. అది మామూలు వాళ్ళకి అర్థం కాదు అనేసి, దానికోసం మనం ఏదో లాభం పొందాలి అని మనం ఎంత ప్రయాసం మనంతట మనం కష్టపడ్డాము అంటే అది వృధా అనే టైం వేస్టే అని చెప్తారు. మనకి ఎక్కడ వస్తుంది ఈ శ్లోక, శ్రమ ఏవహి కేవలం ఫస్ట్ క్యాంటోలో వస్తుంది మీకు. ధర్మ స్వనిష్ఠితా పుంసం విశ్వక్షేణు కథాశయ నోత్పాదయేద్యతిరతిం శ్రమ ఏవహి కేవలం. మనం భగవంతుడి గురించి తెలుసుకోకుండా భగవంతుడికి మనం ఏమి చేయకుండా ఉంటే మనం ఎంత పని చేసినప్పటికీ కూడా అది వేస్టే, టైం అంతా కూడా వ్యర్థమే అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. అదే ఇక్కడ మనకి మన యొక్క స్వరూప స్థితి ఏంటో తెలుసుకొని మనం మనకేదైతే ఉందో దాంతో తృప్తి చెందుతూ మనం భక్తిలో ముందుకు వెళ్ళాలి అనేది మనకి ఋషభదేవుడి ఆచరణ ద్వారా మనకి తెలియజెప్తుంది అనమాట. సో ఇది మనకి ఈ చాప్టర్లో. సో అలాంటి భగవంతుడికి సుఖదేవ్ గోస్వామి కూడా నమస్కారం చెప్పి ఇక నుంచి మనకి భరత మహారాజు స్టార్ట్ చేయబోతున్నారు. సో మనకి మండే నుంచి దామోదరి మాతాజీ, నాకు తెలియదు మరి టైం ఎలా సేవ్ చేసుకుంటుందో ఏం చేస్తుందో, దామోదరి మాతాజీ తీసుకుంటుంది. చాలా చిన్న చాప్టర్, మేబీ 2-3 డేస్లో అయిపోతుంది అది కూడాను. ఓకే, హరే కృష్ణ. సో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? హరే కృష్ణ మాతాజీ, ప్రణామ్. ప్రణామ్ మాతాజీ. దామోదరి రికార్డింగ్ ఆపుతావా? చెప్పండి మాతాజీ, నేను తన్ని మాతాజీ నేను ఈ 3-4 డేస్ నుంచి భాగవతం వినలేదు మాతాజీ. ఫిఫ్త్ చాప్టర్ లో
చదివినా కానీ ఒక్క డౌట్ ఉంది. ఇది ఒక్క లైన్ చెప్తారా మాతాజీ? చెప్పండి అమ్మా. ఇది 21 శ్లోకాలో ప్రేతాదులు మానవుల కన్నాను శ్రేష్టము అని ఉంది. 21, 22 శ్లోక మాతాజీ, 5th చాప్టర్. ఓకే అది ఓకే ఒక్క లైన్ అర్థం కాలేదు మాతాజీ, చదివినా. మళ్ళీ చెప్పండి. మీది ప్రేతాదులు మానవుల కన్నాను శ్రేష్టములు. దాని గురించి చాలా చర్చించుకున్నాం. ఎవరికైనా గుర్తుందా? చెప్తారా? అదే కదా చాలాసేపు అని అంటే ఆ రోజు మాతాజీ రానట్టున్నారు. మాతాజీ రాలేదు కాబట్టి అదే అంటున్నాను. అదే ఎవరైనా సేవ చెప్తారా? టెంపుల్ సేవ ఉండే మాతాజీ, వెళ్ళిపోయినాము. నో ప్రాబ్లం మాతాజీ. నేనంటే ఆ రోజు చర్చించుకున్నాం. ఇదే వచ్చింది డౌట్ అందరికీ కూడా. అందుకనే అడుగుతున్నా, మీరే చెప్తారా ఆన్సర్ అనేసి. మాతాజీ కొంచెం గుర్తుంది, నేను కొంచెం చెప్పనా? చెప్పండి, మీరు చెప్పండి. మిగతాది సుభాష్ చెప్తాంది. పైలోకంలో మనకన్నా పైన ఉంటారని, తర్వాత వాటికి కొన్ని శక్తులు ఉంటాయి, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి శక్తులు ఉంటాయని, వాళ్ళు ఇక్కడ ఏదైతే భౌతికంలో ఉన్నాయో అవి వాటికి అతీతంగా ఉంటాయని కొంచెం కొద్ది అంతే గుర్తుంది మాతాజీ, మాతాజీ. కరెక్టే మీరు చెప్పింది. ఇంకొంచెమే కరెక్ట్ గానే చెప్పారు మీరు. హరే కృష్ణ మాతాజీ, అంతే గుర్తుంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సుభాష్, ఇంకేమైనా యాడ్ చేస్తావా? ఏం లేదు మాతాజీ, మనకి స్థూల శరీరం లేదు కదా మాతాజీ, పెద్ద బ్యాగేజ్ లేదు కాబట్టి ఎండ్ల పడితే అందులో దూరిపోవచ్చు కదా, అలా ఒకటి ఉంటుంది. వాటికి మామూలుగానే ఆత్మకి స్థిరంగా ఉండే, అంటే మొన్న అనుకున్నాం కదా మాతాజీ, మనకి ఎవరైనా దయ్యాలు పడితే అంత వదిలించడం అంత ఈజీ కాదు కదా, అవి అంత తొందరగా వెళ్ళవు. ఎట్లాంటి వాళ్ళని కూడా పట్టుకుంటే మన మీద కన్నా వాళ్ళకి శక్తి అనేది ఎక్కువ ఉంటుంది, పవర్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు అది ఎక్కడంటే అక్కడికి వెళ్ళగలరు. ఇవన్నీ చూసుకొని మనకన్నా వాళ్ళు ఎక్కువ అని చెప్పేది. ఓకేనా మాతాజీ? ఓకే మాతాజీ. అంటే మరి ప్రేతాతులు మానవుల కన్నా శ్రేష్టములు అంటే కొద్దిగా ఎట్లా మాతాజీ, ఇప్పుడు మనుషుల్లోనే ఉన్నారనుకోండి, భక్తి చేసేవాళ్ళు, భక్తి చెయ్యని వాళ్ళు, ఎలా అయితే మనము దాంట్లోనే కేటగిరీస్ చేస్తున్నామో వాళ్ళు కూడా అంతే కదా మాతాజీ. వాళ్ళు హై కేటగిరీయే కదా. వాళ్ళు భక్తి చేస్తున్నారు అని కాదు, అక్కడ వాళ్ళకి శక్తులు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు పైన తిరుగుతూ ఉంటారు, కింద ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు. మనకు అలా ఉందా? అలా తిరగగలమా మనము? లేదు మాతాజీ, ఎవరిలో పడితే వాళ్ళ దూరిపోగలమా మనము? వెళ్ళలేము. సో మరి అలా చూసుకున్నప్పుడు వాళ్ళు ఎక్కువ కాదా? ఎక్కువనే, అంటే శక్తులు ఎక్కువనే, కానీ అవి దుర్మార్గం కదా మాతాజీ. అవి అంటే చెడు. దుర్మార్గం అని ఎందుకు చెప్తాం మాతాజీ? అన్ని చెడ్డ పనులే చేయవే, కొన్ని మంచి దెయ్యాలు కూడా ఉంటాయే. ఉంటాయి మాతాజీ, ఆత్మలు చాలా చాలా వరకు మంచిగా ఉంటాయి మాతాజీ. ఒకవేళ అన్ని చెడ్డ అయితే మనం ఇట్లా బతకలేము. అది ఏంటంటే వాళ్ళకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ కోరిక అనేది, దామోదరి రికార్డింగ్ ఆపుతావా? ఈ పాప ఎక్కడో ఉంటది. సో మన ఏంటి చెప్తున్నాను, వాళ్ళు ఏంటంటే మాతాజీ, చనిపోతే వాళ్ళు ఎప్పుడైతే ముందే వాళ్ళు కావాలని వాళ్ళ శరీరాన్ని చంపుకుంటారో ఆ టైం వరకు వాళ్ళకి ఒక్కొక్కసారి ఏంటంటే శరీరం దొరకదు మాతాజీ. ఒక్కొక్కసారి ఏంటంటే విపరీతమైన కోరికలు ఉంటాయి, అప్పుడు కూడా దొరకదు మాతాజీ. సో అలాంటి సిచ్యుయేషన్స్లో, అంతేకాని అందరూ చెడ్డ వాళ్ళే ఉండరు మాతాజీ దాంట్లో. ఎక్కువ వరకు మాతాజీ సూసైడ్, తర్వాత యాక్సిడెంట్లో పోయిన ఆ సోల్స్ ఉంటాయి కదా మాతాజీ, అవి కొంచెం ప్రేతాత్మలుగా మారుతాయి. అంతే కదా, మన ఏమైనా కోరిక ఉంది, అది మన పేరెంట్స్ ఇవ్వలేదు అనుకోండి, మన పిల్లలు ఎలా చేస్తారు? మొండిగానే ఉంటారు కదా, అలా ఉంటాయి. కానీ అన్ని సోల్స్ కాదు మాతాజీ, కొన్ని ఎంతో స్పిరిచువల్ కూడా ఉంటాయి. మనం ఎన్నో చూసాం కదా, కొన్ని ఉంటాయి మాతాజీ ఇవన్నీ. ఇది అంటే వేదంలో ఉంది, మనం చెప్పడం కాదు ఇది మాతాజీ. మీరు ఇంతకుముందు దానికి చెప్తుంటే మార్నింగే కృష్ణవేణి పిన్ని గీతక్క అంటున్నారు, వీళ్ళు అంటే మాది కంప్లీట్గా వేరే కదా మాతాజీ. అంటే ఎవరు కూడా ఎంత స్పిరిచువల్గా లేరు మా ఫ్యామిలీలో. లేరు అని కాదు, భక్తిలో ఉన్నారు, భక్తి కాదని చెప్పను, కానీ మన వేలో లేరు కదా. అదే మమ్మల్ని చూసి పిచ్చోళ్ళు అంటున్నారు, కానీ మాకు ఇదే హ్యాపీగా ఉంది. పిచ్చి అన్న కూడా వాళ్ళు పిచ్చోళ్ళే, మనల్ని పిచ్చోళ్ళు అంటున్నారు సుభాష్ అని చెప్తుండే మార్నింగ్. కదా మీకు, మనల్ని చూసి పిచ్చోళ్ళు అనుకుంటారు, మనం వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటాము. కాకపోతే అసలు పిచ్చోళ్ళు ఎవరో భగవంతుడికి తెలుసు కాబట్టి మనం వెళ్ళకుండా ఊరుకోవడమే. వీళ్ళు కన్ఫామ్ గా చెప్తుంది, లేదు వాళ్ళే పిచ్చోళ్ళు, మనం కరెక్ట్ అని అంటుంది యశోద. కరెక్ట్ లైన్ లోకి వచ్చారు అనమాట అయితే మీరు. మార్నింగే వచ్చింది ఇదే టాపిక్ నాకు వస్తుంది. అంటే మాతాజీ ఇక్కడ శక్తులని బట్టి ఇక్కడ శ్రేష్ఠులు అని చెప్పినారా మాతాజీ? అన్ని
అన్ని అంటే కొన్ని కేటగిరీస్ కొన్ని ఇప్పుడు మాతాజీ వాళ్ళు నివసించే స్థానాలను బట్టి వాళ్ళకు ఉండే శక్తుల్ని బట్టి రకరకాలుగా డివిజన్ ఉంది. మెయిన్ గా ఏంటంటే మరి ఇప్పుడు చూస్తే మీరు అక్కడ భగవంతుడి కన్నా కూడా బ్రాహ్మణులు గొప్పవాళ్ళు అని చెప్పారు. భగవంతుడి కన్నా ఎవరైనా అసలు గొప్పవాళ్ళు ఉన్నారా? లేదు మాతాజీ. మరి ఎందుకు చెప్పారంటారు అక్కడ? బ్రాహ్మణులంటే భగవంతునికి ఇష్టం కదా. ఎందుకంటే వాళ్ళు భగవంతుడు ఏం చెప్తాడో దాన్ని చెప్తారు కాబట్టి నాకన్నా వాళ్ళు ఎక్కువ అని అక్కడ భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఓకే, సో ఒక్కొక్క ఓకే. కాంటెక్స్ట్ ని బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు, అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. అదే ఇక్కడ సిద్ధుల కన్నాను కిన్నెరలు, ఉమ్, కిన్నెరల కన్నాను అసురులు అని అన్నారు మళ్ళీ. అవును, తర్వాత అసురులు దేవతలు అంటే వచ్చారు. అవును అసురులు. అసలు కూడా ఏంటి మాతాజీ, వీళ్ళందరికీ కింగ్డమ్ తీసుకొని వాళ్ళకి బోల్డ్ పవర్స్ అవన్నీ ఉంటాయి కదా, అందువలన అన్నమాట. అదే. ఓకే, సో మీరు దాన్ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకండి మాతాజీ. మెయిన్ గా ఏంటంటే మనకు అక్కడ సుఖదేవ్ గోస్వామి చెప్పాలంటే వృషభదేవి చెప్పాలనుకుంటుంది ఏంటంటే మనం బ్రాహ్మణులు అంటే ఆ బ్రాహ్మణులు అంటే బై జన్మతా వచ్చే వాళ్ళు కాదు. అందుకే చూడండి తర్వాత ఏం చెప్పారు, ఆ బ్రాహ్మణులకి లక్షణాలు చెప్పారు, వాళ్ళు ఏం కోరుకుంటారో చెప్పారు. సో ఇవి చూసిన తర్వాత వాళ్ళేంటి విశుద్ధ భక్తులని అర్థం అవట్లేదా మీకు? చెస్ మాతాజీ. మీరు ఊరికే మనమేమనుకుంటాం బ్రాహ్మణులు అంటే ఓకే బ్రాహ్మణ వంశంలో పుడితే బ్రాహ్మణులు, అది కానే కాదు. అక్కడ ఎటువంటి బ్రాహ్మణులను చెప్తున్నాడు అంటే అందులో వాళ్ళు వేదాలు చదివి ఉంటారు, మళ్ళీ దాన్ని ఏంటి వాళ్ళకి 8 రకాల గుణాలు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు కూడా ఎటువంటి కోరిక కోరరు, భగవంతుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నా కూడా వాళ్ళు ఏ కోరిక కోరుకోరు. ఈ విధంగా వాళ్ళ లక్షణాలన్నీ ఇచ్చున్నారు. అలాంటి బ్రాహ్మణుడు అంటే ఆయన వైష్ణవుడు, విశుద్ధ భక్తుడు అయి ఉంటాడు అనమాట ఆయన. అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. మాతాజీ ఇక్కడ మనకి ఎంత కన్ఫ్యూజన్ ఎక్కడొస్తుంది అంటే శ్రేష్టం అనే ఒక పదం వాడేసరికి కన్ఫ్యూజన్ అవుతుంది మాతాజీ. మేబీ అది అంటే శక్తివంతం అని కావచ్చు, అంటే మన తెలుగు ట్రాన్స్లేషన్ ఏమైనా మిక్స్ అయిందా అని. అంటే నేను అనేది ఏంటంటే కేటగరైజ్ మనకి ఇచ్చినప్పుడు వాళ్ళ శక్తులను బట్టి వాళ్ళ పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అని చెప్తారు. అంతవరకే ఫిజికల్ అంతే, స్ట్రెంగ్త్. అది అంతే. కానీ ఇక్కడ బ్రాహ్మణుల దగ్గరికి వచ్చేటప్పటికి భగవంతుడి కన్నా ఎక్కువ అన్నారు అంటే వాళ్ళు ఎలాంటి బ్రాహ్మణులు అనే దానికి మళ్ళీ అంత ఎక్స్ప్లెనేషన్ మనకి 3 శ్లోకాలు ఇచ్చున్నారు కదా మనకి తర్వాత. అవును, ఎంతో మంది దగ్గరికి వచ్చి భగవంతుడు వాళ్ళ దగ్గర సేవ చేసినట్టు కూడా ఉంటుంది చూడండి. మనకు మంచి వైష్ణవుల దగ్గర మనం ఎన్ని విన్నాం స్టోరీస్, ఆయనకు అంత ఇష్టం. సో అందుకని నాకన్నా వాళ్ళు ఎక్కువ, వాళ్ళకి సేవ చేస్తేనే నాకు ఇష్టం అని కూడా చెప్తాడు కదా భగవంతుడు ఎప్పుడు. నాకు సేవ కన్నా భాగవతులకు సేవ చేయండి, భక్తులకు సేవ చేయండి, నాకు అదే ఇష్టము అని చెప్తారు భగవంతుడు. ఎందుకంటే నాకన్నా వాళ్ళకి చేస్తేనే నేను తృప్తి చెందుతాను అంటారు. సో మనందరికీ కూడా మనకి స్టోరీ ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామిది. ఆయన ఎప్పుడైతే భగవంతుడు వెంకటేశ్వర స్వామి పిలుస్తాడు అనంతాల్ వారిని, పిలిస్తే ఆయన ఏమంటాడు, లేదు లేదు నేను ఇప్పుడు రాను, నాకు చాలా పెద్ద పని ఉంది అంటాడు. ఏం పని నీకు అనేసి, సరే ఆయన అప్పుడేం మాట్లాడు. తర్వాత ఈయన దండ తీసుకొచ్చి ఇస్తాడు, వేయబోతుంటే నాకు నువ్వు దండేస్తే నేను వేయించుకొని పో, నేను రమ్మన్నప్పుడు నువ్వు వచ్చావా ఏంటి, నీ దండ నేను ఎందుకు తీసుకోవాలంటే ఓకే నువ్వు వేసుకుంటావా వేసుకో, లేకపోతే లేదు అని వెళ్ళిపోతా ఉంటాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి అయ్యయ్యో ఉండు, అసలు ఎందుకు రాలేదు నువ్వు చెప్పు, రీజన్ ఏంటి అని అంటే మా గురువు గారు నాకు ఇచ్చిన ఉపదేశం ఏంటి అంటే పువ్వులు కోసి వాటిని దండ కట్టి నేను తీసుకొచ్చి నీ మెడలో వేసేటప్పటికి అవి విప్పారాలి అప్పుడు. సో నేను గనక నీ దగ్గరికి వచ్చి మాట్లాడడానికి వచ్చానుకో, అక్కడ పూలన్నీ విప్పారిపోతాయి. నేను నా గురువు గారి యొక్క కర్తవ్యం ఏదైతే చెప్పున్నారో దాన్ని నిర్వర్తించలేదు, నాకు నీకన్నా గురువు గారిదే ఎక్కువ అని అంటే అప్పుడు ఎంతో ఆనందపడతాడనమాట ఆయన. అయ్యో అదే కదా కావాల్సింది మీ గురువు గారికి చేయడం అనేసి అప్పటి నుంచి ఇంకా సన్నిహితంగా ఉంటారు అనంతాల్ వారను వెంకటేశ్వర స్వామి అనమాట. ఇంకా దానికంటే మాతాజీ నాకు అక్కడికి వెళ్ళినప్పుడు అనంతాల వారి దాంట్లో అదే ఆ తోటకి వెళ్ళినప్పుడు అమ్మవారు కట్టుబడ్డం ఏంటి మాతాజీ, అక్కడ కట్టేసిన చెట్టు ఉంటుంది కదా. అంటే ఎందుకు అంటే ఆయనకి అంత నచ్చి అనంతాల్ వారిని మామగారి లాగా చేసుకోవాలి అని కోరిక అనమాట ఆయనకి, అందుకు 4 ఏళ్ళు చేస్తాడు ఆయన. కాదు అమ్మవారు లక్ష్మీ అమ్మవారిని కట్టేస్తారు కదా తోటలో తిరుగుతున్నప్పుడు. ఎందుకంటే ఆ లీలంతా ఎందుకు చేశాడు, ఇప్పుడు నువ్వు అమ్మవారిని నువ్వు తీసుకొని వచ్చావు అంటే ఏంటి, నీ కూతుర్ని నాకు అప్పచెబుతున్నావు, సో నువ్వు మామగారి స్టేజ్ లోకి వెళ్తున్నావు ఇప్పుడు. అదే అమ్మవారు కట్టుబడ్డం ఏంటి అనిపించింది నాకు, ఆమె దొరకడం ఏంటి అంటే అంటే ఆయన అక్కడ కూడా మనకి ఏంటంటే అనంతాల్ వారు భగవంతుడని కూడా ఆ పువ్వులు ఆయన గురువు గారు చెప్పారు కాబట్టి సంభాలించి భగవంతుడికే అనేసి అక్కడ కూడా జాగంటి గారు కొడిసిరాదు ఈ మధ్య ఎప్పుడు విన్నాను నేను. అది కూడా ఏంటంటే ఆయన గురువు గారికి ఇచ్చే విలువ, ఇది భగవంతుడికి తప్ప ఎవ్వరు కూడా ముట్టుకోకూడదు ఈ పువ్వులు అనే తాపత్రయం ఆయనకి. అందుకే ఆ టైంలో లక్ష్మీదేవిని కూడా గుర్తుపెట్టుకోలేకపోయాడు, ఆయన చూసుకోలేకపోయాడు.
అదే అదే చాలా బాగుంటది వింటుంటే. అంతే తర్వాత చెప్తాడు కదా ఆయనే, నువ్వు నాకు మామలాగా నెత్తిని పెట్టుకొని తీసుకొచ్చి నాకు అప్పచెప్పాలి అనేసి ఆమెని. ఓకే ఓకే. ఆమె కూతురులాగా అయిపోతుంది అనమాట లక్ష్మీదేవి. అదే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పు. మాతాజీ ఇంకొక వాళ్ళు పిచ్చోళ్ళు మనని పిచ్చోళ్ళు అంటారు అన్నదానికి నిదర్శనం మాతాజీ